లయ అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉంటారు. సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కరువైన టైంలో ఇండస్ట్రీకి వచ్చి అందరినీ బాగా అలరించి ఒక వెలుగు వెలిగారు. లయ గారికి తెలుగుతనం, చక్కటి భాష, మంచి హావభావాలు కలిగి చాలా డీసెంట్గా ఉంటారు. అయితే లయ గారు పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి మాయమైపోయారు. అసలు లయ గారి లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతున్నది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. లయ గారు 1985 ఆగస్టు 15న చెన్నైలో జన్మించారు. తండ్రి పేరు గోపాలకృష్ణ, నెఫ్రాలజిస్ట్. తల్లి మ్యూజిక్ టీచర్. లయ చెన్నైలో నర్సరీ వరకు చదివారు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం విజయవాడ షిఫ్ట్ అయ్యారు. విజయవాడలోని నిర్మలా కాన్వెంట్లో చదివారు. అదే స్కూల్లో తల్లి మ్యూజిక్ టీచర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి చెస్ ఆడేవారు లయ. చిన్న వయసు నుంచే క్లాసికల్ డాన్స్ నేర్పించాలి అని లయ తల్లిగారు అనుకున్నారు. కానీ లయ గారికి ఇష్టం ఉండేది కాదు. స్కూల్ టైంలో చెస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. అయితే ఒకసారి తన ఫ్రెండ్ డ్యాన్స్ ప్రదర్శనను చూసిన లయ డ్యాన్స్ నేర్చుకోవాలి అనిపించి తల్లికి చెప్పారు. అప్పుడు లయ తల్లిగారు విజయవాడలోని జోసుల రామచంద్రమూర్తి గారి దగ్గర చేర్పించారు. అక్కడ లయ గారు కూచిపూడి నేర్చుకున్నారు. ఒకవైపు చదువుకుంటూనే డ్యాన్స్, చెస్ పైన దృష్టి పెట్టారు. స్కూల్ తరపున ఒకసారి విహారయాత్రకు హైదరాబాద్కి వచ్చారు. అప్పట్లో రవీంద్ర భారతి, హరిహర కళాభవన్లో ఆ స్కూల్కి చెందిన విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు. అదే సమయంలో అప్పటి డైరెక్టర్ అక్కినేని కుటుంబరావు బాల్య చిత్రం భద్రం కొడుకు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుల కోసం చూస్తున్నారు. ఈ విద్యార్థులను చూసి సినిమాలో ఆడిషన్స్ నిర్వహించారు. లయ చలాకీగా ఉండడం, ధైర్యంగా మాట్లాడే తత్వం ఉండడం, నటన కూడా సహజత్వానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో లయని ఎంపిక చేశారు. అలా 4వ తరగతి చదువుతున్న సమయంలో లయ భద్రం కొడుకు సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల అయ్యింది. అయినా సినిమాకి మంచి పేరు వచ్చింది. పలు అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో నటించాక మళ్ళీ సినిమాల వైపు చూడలేదు లయ. 10వ తరగతి వరకు చదువు, కూచిపూడి, చెస్ పైనే దృష్టి పెట్టారు. 10ల సంఖ్యలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడంతో పాటు 7 సార్లు రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్గా ఎన్నికయ్యారు. జాతీయ స్థాయిలో ఛాంపియన్గా ఒక పథకం సాధించారు. అప్పటి వరకు సినిమాలపై అంత ఆసక్తి లేదు. కానీ ఛాన్స్ వస్తే నటించాలి అనుకున్నారు. కొన్నాళ్ల తర్వాత లయ తండ్రి గారికి తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ సమయంలో జెమినీ టీవీలో స్టార్ 2000 పేరుతో ఒక సినిమా కోసం దర్శకుడు కె రాఘవేంద్రరావు టాలెంట్ హంట్ ఆడిషన్స్ నిర్వహించారు. ఆ పోటీలో ఫిమేల్ విభాగంలో తనూజ మొదటి ప్లేస్లో రాగా, లయ 2వ ప్లేస్లో, ప్రత్యూష 3వ ప్లేస్లో వచ్చారు. మొదటి ప్లేస్లో గెలిచిన తనూజని పరదేశీ మూవీలో హీరోయిన్గా చేశారు. ఇక 2వ ప్లేస్లో గెలిచిన లయకు ఆ మూవీలో ఛాన్స్ రాలేదు. అయితే ఆ షోని చూసిన అప్పటి కొత్త డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ లయను తను తీయబోయే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని సంప్రదించారు. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లయ తన పేరెంట్స్తో మాట్లాడి చెబుతానని చెప్పింది. కె విజయ్ భాస్కర్ గారు వెళ్ళి లయ తల్లిదండ్రులతో మాట్లాడారు. సినిమా ఫీల్డ్లో లయని పంపించాలంటే మొదట భయపడ్డారు లయ తల్లిదండ్రులు. ఆ తర్వాత లయతో మాట్లాడారు. నీకు నటించాలని ఉంటే సినిమాలోకి వెళ్ళు, డబ్బు కోసమో పేరు కోసమో ఆశించి వెళ్ళకు అన్నారు. ఒక్క మూవీ నటిస్తాను, నచ్చితే కంటిన్యూ అవుతాను అని చెప్పారు లయ గారు. అలా కె విజయ్ భాస్కర్ డైరెక్షన్లో తొట్టెంపుడి వేణు హీరోగా, లయ హీరోయిన్గా స్వయంవరం సినిమా వచ్చింది. ఈ సినిమా పూర్తయ్యేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒకవైపు కాలేజ్కి వెళ్తూనే షూటింగ్కి హాజరయ్యారు లయ గారు. కాలేజ్ వాళ్ళు కూడా ప్రోత్సహించడంతో ప్రత్యేకంగా నోట్స్ ద్వారా లెసన్స్ చెప్పేవారు. 1999 ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో లయకి ఫిజిక్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది. ఆ తరువాత రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది. లయ నటించిన సినిమా రిలీజ్ కావడంతో ఫ్రెండ్స్ అందరూ ఆ సినిమాని చూద్దాం అని చెప్పగా, నేను క్లాసులు వినడమే అంతంత మాత్రం, పరీక్షలకి ప్రిపేర్ కావాలి, సినిమా తర్వాత చూడొచ్చు అని చెప్పారు లయ గారు. అయితే ఫ్రెండ్స్ మాట్లాడుతూ సినిమా బాగుంటే పర్లేదు, ఒకవేళ సినిమా బాగోలేదని థియేటర్స్ నుంచి సినిమాను తీసేస్తే మళ్ళీ సినిమా చూసే ఛాన్స్ రాదు, నువ్వు యాక్ట్ చేసిన సినిమా నువ్వే చూసుకోకపోతే ఎలా అని చెప్పడంతో సినిమాకి వెళ్ళారు.
అయితే ఆ సినిమా చూసి తను ఇంకా బాగా నటిస్తే బాగుండేది అనిపించింది లయ గారికి. ఆ సినిమా అవ్వగానే పరీక్షలు రాశారు. అదే సమయంలో చిరంజీవి గారి ఇద్దరి మిత్రులు నరసింహ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి పెద్ద సినిమాలు అవ్వడంతో స్వయంవరం సినిమా కె విజయభాస్కర్కి రెండవ సినిమా కాగా నిర్మాత, హీరో హీరోయిన్లు కొత్తవారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆ సినిమా విడుదలయ్యింది. తొలి 2 వారాలు అందంత మాత్రంగానే నడిచిన 3వ వారం నుంచి హిట్ టాక్ వచ్చింది. అప్పటి వరకు మ్యూజిక్ హిట్ అనే టాక్లో నుంచి 3వ వారం సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. అప్పటి వరకు యాక్టింగ్లో ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు లయ. విజయభాస్కర్, వేణు ప్రోత్సహించడంతో తొలి సినిమాతోనే సహజంగా నటించి పేరు తెచ్చుకున్నారు లయ. ఈ సినిమాకి గాను వేణు, లయకి ఉత్తమ హీరో హీరోయిన్ నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా వందే మాత్రం శ్రీనివాస్కి, బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా కేఎస్ చిత్రకి కూడా నంది అవార్డులు వచ్చాయి. ఈ మూవీలో హీరో వేణు హైట్ 6.3 కాగా లయ హైట్ తక్కువ. ఆ హైట్ని తగ్గించడానికి స్టూల్ మీద ఉండి నటించవలసి వచ్చింది. అసలే ఫస్ట్ సినిమా, వితౌట్ ట్రైనింగ్, ఆపై స్టూల్ మీద హై హీల్తో నటించడం చాలా కష్టంగా అనిపించింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లయ గారు. ఈ మూవీ తర్వాత ఇంజనీరింగ్లో మెరిట్ 6 సాధించి కాలేజ్లో చేరిన సినిమాలో ఛాన్స్ రావడంతో మధ్యలోనే ఆపేశారు. అదే ఏడాది వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి, లయ హీరోయిన్స్గా మా బాలాజీ సినిమా వచ్చింది. అదే ఇయర్లో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఎంపిక చేసిన, ఆ తర్వాత ఆ ప్లేస్లో అదితిని ఎంపిక చేశారు. ఆ సినిమాలో ఛాన్స్ మిస్ కావడానికి బహుశా తన కాలేజ్ షూట్స్ డేట్స్ కుదరకపోవడమో లేక మరేదైనా అంశం కావచ్చు అని తనకు తెలియదు అని, తన డేట్స్ సినిమాలో ఎంపిక తన తల్లిగారు చూస్తారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లయ గారు. స్వయంవరం సూపర్ హిట్ కాగా మా బాలాజీ సినిమా యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన మనోహరం సినిమాలో ఛాన్స్ వచ్చింది. జగపతి బాబు, లయ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది. ఈ సినిమాలో అమాయకత్వపు ఆడపిల్లగా, గడుసైన యువతిగా, తెలివైన అమ్మాయిగా ఏకకాలంలో నటించారు లయ. ఈ సినిమా 4 నంది అవార్డులను సాధించింది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం నిర్మాతలకి అవార్డు రాగా, ఉత్తమ నటుడిగా జగపతి బాబుకి, ఉత్తమ నటిగా లయకి, బెస్ట్ యాక్టర్గా శ్రీకర్ ప్రసాద్ గారికి నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ హీరోగా మనసున్న మారాజు, ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో జేడి చక్రవర్తి, రంభ, లయ హీరో హీరోయిన్లుగా వచ్చిన కోదండరాముడులో నటించారు. అదే ఇయర్లో వచ్చిన దేవుళ్ళు సినిమాలో సీతమ్మవారి పాత్రలో నటించి మెప్పించిన లయ, తమ్మారెడ్డి భరద్వాజ్ డైరెక్షన్లో వచ్చిన రామ్మ చిలకమ్మ సినిమాలో సుమన్ పక్కన హీరోయిన్గా చేశారు. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించారు. జగపతి బాబు, అర్జున్, వేణు, స్నేహ, లయ, విజయలక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. క్లీన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో లయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటికే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిన లయ ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోయిన్గా మెప్పించారు. అందాల ఆరబోతకు దూరంగా కేవలం నటనతోనే మెప్పించిన వారిలో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు లయ. ఆ సమయంలో ప్రయోగాత్మక పాత్ర చేశారు. అదే ప్రేమించు సినిమా. బోయిన సుబ్బారావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సాయి కిరణ్ ప్రక్కన హీరోయిన్గా నటించారు. అందురాలి పాత్రలో నటించిన లయ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. రియల్ లైఫ్లో చూపు సమస్యతో బాధపడుతున్న వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు వారానికి ఒకసారి బ్లైండ్ స్కూల్కి వెళ్ళి అక్కడే గడిపేవారు లయ. ఆ సమయంలో తాను చాలా సెన్సిటివ్గా మారానని, జీవితంలో ఎదురైన సవాళ్లను వారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, వారు ఎదుర్కొనే సమస్యల ముందు మన సమస్యలు పెద్దవేమీ కాదు అని అప్పుడు తనకు అర్థమైందని చెప్పారు లయ. ఆ సినిమా 5 నంది అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలింగా అవార్డు సాధించడంతో పాటు లయకి ఉత్తమ నటి, మురళీమోహన్కి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ పాటల రచయితగా శ్రీ నారాయణ రెడ్డికి, ఉత్తమ ఫిమేల్ కమెడియన్గా శ్రీలక్ష్మికి నంది అవార్డులు వచ్చాయి. ఆ సమయంలో చేసేందుకు లయ ఒప్పుకున్న సమయంలో చాలామంది నిర్మాతలు, డైరెక్టర్లు వద్దని చెప్పారంట. ఆ పాత్ర చేస్తే నీకు వచ్చేవి అన్నీ అలాంటి పాత్రలే,
కెరీర్ చాలా రిస్క్లో పడుతుంది అని చెప్పారంట. మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి చేశానని లయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వరుస సినిమాలలో 2 నంది అవార్డులను దక్కించుకున్న విజయశాంతి, జయసుధాల తర్వాత ఆ జాబితాలో చేరింది లయ గారే. ఆ తర్వాత నాలో ఉన్న ప్రేమ, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది సినిమాల్లో నటించారు. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా, లయ హీరోయిన్గా కూడా నటించారు. తెలుగులో పెళ్లి చేసుకుందాం రా సినిమాకి రీమేక్ ఈ సినిమా. గెలుపు, కొండవీటి సింహాసనంలో నటించారు. తమిళ్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో నటించారు లయ. తెలుగులో 2005లో వచ్చిన అదిరిందయ చంద్రం సినిమాలో చివరిసారిగా హీరోయిన్గా నటించారు లయ. తమిళంలో 4 సినిమాలు, తెలుగులో 50 సినిమాలు, కన్నడలో 3 సినిమాలు, మలయాళంలో 4 సినిమాలు నటించారు. మొత్తం మీద 60కి పైగానే సినిమాలో నటించారు లయ. ఒకవైపు సినిమాలలో నటిస్తూ హిందూ యూనివర్సిటీ నుంచి BCA పూర్తి చేశారు. 2005లో MCA పూర్తి చేశారు. 2010లో బ్రహ్మలోకం టు యమలోకం మూవీలో ఆదిపరాశక్తి అమ్మవారి పాత్రలో నటించారు. ఆ తర్వాత 8 ఏళ్లకు అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో ఐశ్వర్య తల్లి పాత్రలో నటించారు. లయ వైవాహిక జీవితానికి వస్తే లయ భర్త పేరు శ్రీ గణేష్. ఈయన రేడియేషన్ ఆంకాలజిస్ట్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. గణేష్ గారిది హైదరాబాద్. తర్వాత గణేష్ గారి ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడ్డారు. ఒక పెద్ద ఆవిడ ద్వారా వచ్చిన సంబంధం ఇది. లయ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయడంతో మంచి కుటుంబంగా తెలియడంతో జాతకాలు చూపించారు. అవి కూడా కలవడంతో వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. దాదాపు 2 నెలలు మాట్లాడుకొని పరస్పర ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఓకే చెప్పారు. అలా 2006లో వీరి మ్యారేజ్ జరిగింది. హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు లయ. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుమార్తె పేరు శ్లోక, కుమారుడు పేరు వచన్. కుమార్తె శ్లోక 2010లో రవితేజ, ఇలియానా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించారు. లయ 2010 నుంచి 2017 వరకు జోవీ ఏవియేషన్లో ఉద్యోగం చేసిన సమయంలో నెలకు $12,000 అమెరికన్ డాలర్స్లను శాలరీగా వచ్చేదని చెప్పారు. ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టారు. లయ భర్త శ్రీ గణేష్కు సొంతగా ఒక హాస్పిటల్, మరో 2 హాస్పిటల్స్లో పార్ట్నర్షిప్ ఉంది. లయ వాళ్ళ అత్తగారు కొలంబస్లోనే ఉంటారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో మీకు ప్రత్యేక ఫ్లైట్స్, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటగా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా లయ గారు, అవును, నాకు అంబానీ గారు బంధువు అవుతారు, టాటాలు కూడా బంధువులే అని బంధుత్వం ఎలానో తెలీదు అని సరదాగా వ్యాఖ్యానించారు. తన దగ్గర 1000 కోట్లు లేకపోయినా ఉన్నంతలో బాగానే ఉన్నామని చెప్పారు. గతంలో తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని చిరంజీవి గారు సహాయం చేశారని రాశారు. వ్యూస్ కోసం ఆ విధంగా రాయడం బాధాకరమని అన్నారు. రానున్న కాలంలో తన కూతుర్ని హీరోయిన్గా చేయాలని తాను అనుకుంటున్నానని, తనకి కూడా మంచి పాత్రలు వస్తే సినిమాలు చేస్తానని చెప్పారు. తన పెళ్లికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు లయ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుగానే పెళ్లికి వచ్చారు. అది చూసిన లయ భయపడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళమని చెప్పగా పవన్ కళ్యాణ్ గారు నవ్వి అన్నయ్య కూడా వస్తున్నారు, దారిలో ఉన్నారు అని చెప్పారు. ఇంకా కాసేపు ఉంటే క్రౌడ్ని కంట్రోల్ చేయలేమని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీ గురించి తెలిసింది అని చెప్పారు లయ గారు. ఒకరోజు నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని షూట్కి వెళ్ళలేదు లయ. అప్పుడు ఆమె తండ్రి కోప్పడి, నువ్వు డబ్బు కోసం మూవీస్ చేయడం లేదు, నువ్వు షూటింగ్ మానేస్తే నిర్మాతలు చాలా నష్టపోతారు అని చెప్పడంతో షూటింగ్కి వెళ్ళారంట లయ గారు. లయకి పెయింటింగ్, మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య లయ గారు ఇండియా రావడం, చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు బాలకృష్ణ గారితో ఒక షూటింగ్లో ఉన్నప్పుడు లయ గారు చూసుకోకుండా బాలకృష్ణ గారి కాలు తొక్కడం జరిగింది. అప్పుడు లయ గారు హై హీల్స్ వేసుకొని ఉన్నారు. బాలకృష్ణ గారు వెంటనే ప్యాకప్ అని చెప్పి షూటింగ్ని కాసేపు ఆపేశారంట. లయ గారు చాలాసేపు వరకు ఏడుస్తూనే ఉన్నారంట. అక్కడున్న వాళ్ళకి అర్థమైంది బాలకృష్ణ గారు ప్రాంక్ చేస్తున్నారని. లయ గారి మాత్రం అర్థం కాలేదు. ఇంకా వెంటనే బాలకృష్ణ గారు లయ గారి దగ్గరికి వచ్చి, ఇంకా అర్థం కాలేదా, జోక్ చేస్తున్నాను అని చెప్పారంట. అప్పుడు లయ గారు ఏడుపు ఆపేశారు.
అని ఒక ఇంటర్వ్యూలో లయ గారు చెప్పారు. బాలకృష్ణ గారిని బయట చూస్తే చాలా సీరియస్గా ఉంటారు, మాట్లాడడానికి చాలామంది భయపడతారు, కానీ ఆయన షూటింగ్స్లో చాలా జోవియల్గా ఉంటారు అని చెప్పారు లయ గారు. రానున్న రోజుల్లో లయ గారికి మంచి సినిమా అవకాశాలు వచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ని మొదలు పెట్టాలని కోరుకుందాం. లయ గారు నటించిన మూవీలో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.